కాంగ్రెస్ పై టీబీజేపీ చీఫ్ రామచంద్రరావు ఫైర్ అయ్యారు. ఎస్ఏఆర్పై ప్రజల్ని కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటర్ల ప్రక్షాళన సంవత్సరాలుగా జరుగుతున్న ప్రక్రియ అన్నారు రామచంద్రరావు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తీసుకువచ్చినటువంటి ఎస్ఐఆర్ ప్రక్రియ అయినప్పుడు కూడా ఆ ఎస్ఐఆర్ ప్రక్రియలో సిబ్బంది ఏడుతుంటారో అది రాష్ట్ర ప్రభుత్వం సిబ్బందిని ఉంటారు. రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన వాళ్ళే బిఎల్ఏస్ ఉంటారు, బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్స్. రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక ఎలక్షన్స్లో పనిచేసే టీచర్లు వాళ్ళే ఉంటారు. ఇక ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కానీ కేంద్ర ప్రభుత్వంకి ఏం పని ఉంటుందండి? గవర్నమెంట్ మీది, మీరు లిస్టు తయారు చేయాలి. మీరు ఓడిపోతే ఈరోజు బీజేపీ ప్రభుత్వాన్ని తీసుకో అంటా ఉన్నారు. ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి గారు వారు ఆలోచించాలి. కర్ణాటకలో కూడా ఎస్ఐఆర్ జరుగుతుంది, ఇప్పుడు ఇక్కడ కూడా జరుగుతుంది. మీ ఈ రెండు ప్రాంతాల్లో కూడా మీవే కదా అధికారం. కేరళలో ఎస్ఐఆర్ అయిపోయింది, అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. మరి దానికి ఏమంటారండి వీళ్ళు? మీరు గెలిస్తేనో ఎస్ఐఆర్ బాగా జరిగినట్టు, మీరు కానీ మీ ఇండియా అలయన్స్ కానీ ఓడిపోతే ఎస్ఐఆర్ సరిగ్గా జరగలేనట్టు. దానివల్లనే ఓడిపోయాను. తమిళనాడులో ఎస్ఐఆర్ జరిగింది, తమిళనాడులో ఎస్ఐఆర్ జరిగింది. అక్కడ కూడా చాలా డూప్లికేట్ ఓట్లు తీసేశారు, చనిపోయిన ఓట్లు తీసేశారు. మరి అక్కడ కూడా ఈరోజు ఫలితాలు వేరే విధంగా వచ్చినాయి. బీజేపీకి ఏం అనుకూలంగా రాలేదు అక్కడ. కాబట్టే మేము గెలిస్తేనో ఈవీఎం వల్ల గెలిచారంటారు, మేము గెలిస్తేనో లేక మేము ఓడిపోతేనో ఎస్ఐఆర్ వల్ల ఓడిపోయాం, బీజేపీ ఎస్ఐఆర్ వల్ల గెలిచిందంటారు.